సర్పంచ్ ఎన్నికలు పెట్టేందుకు సర్కారు తయారైందట. ఇట్లా చెప్పబట్టి చానొద్దులు అవుతుంది. ఊర్ల పొంట ఆశావాహులు పిట్టకు పెట్టుకుని ఎదురు చూసినట్టు ఎదురు చూసుడు ఉన్నది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టింది లేదంటుంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు తయారున్నామని ఎవరన్నారంటే ఇగో ఈనుండ్రి మీరే. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇక వంగియండ్రి. పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఉదికు బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు పాసుగాక అటు కేంద్ర సర్కారు తానా ఇటు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సార్ తానా అట్లనే పెండింగ్ లో ఉన్నది బిల్లు. ఫైలు ముంగడికి కదిలింది లేదు, బిల్లు పాస్ అయింది లేదని అందరంటుంటే పొంగులేటి సారేమో పార్టీ పరంగా మాత్రము రిజర్వేషన్లు కల్పిస్తామనబట్టి. అయ్యా పొంగులేటి గారు, కొన్ని ఊర్లల్లో ఎన్నికల సంఘం పెట్టిన కానుల తీరుగానే రిజర్వేషన్లు ఉంటున్నాయట. మరి ఆడ మీ బీసీ రిజర్వేషన్ను ఎట్లా అమలు చేస్తారు, ఎట్లా ఎన్నికలు జరుపుతారు? మీరు చెప్తున్న దానికి ఎన్నికల సంఘం పెట్టబోతున్న ఎన్నికలకు దున్యా ఆస్మాన్ ఫరాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత ఓర్పాటు ఉన్నదట. మీరు కుడి అంటే ఎలక్షన్ కమిషన్ ఎడమ అన్నట్టే ఉన్నదట. మరి అసొంటప్పుడు మీరు బీసీలకు 42% రిజర్వేషన్ ఎట్లా కల్పిస్తారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.